హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? భారత్ మరియు పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల సమయంలో అంతర్జాతీయ వార్తల ఈ సిరీస్లో మీకు మరోసారి స్వాగతం. పాకిస్తాన్ చర్యలకు గట్టి సమాధానం ఇవ్వడానికి ఒకవైపు భారత్ వారి కోసం విమాన సేవలను బంద్ చేసింది, మరోవైపు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వంతో కలిసి భారత్ ఒక హై లెవెల్ మీటింగ్ నిర్వహించింది. ఇది పాకిస్తాన్ను ఉలిక్కిపడేలా చేసింది. భారత్ 24 నుంచి 48 గంటల్లో పాకిస్తాన్పై పెద్ద దాడి చేయవచ్చిన భయం వారిపై నెలకొంది. అంతేకాదు అంతర్జాతీయంగా నాటో దేశం ఒకటి భారత్కు మద్దతు ఇవ్వడానికి చేయి చాపింది మరియు భారత్కు ప్రమాదకరమైన ఆయుధాల జాబితాను పంపింది. ఈ వీడియోలో భారత్ మరియు పాకిస్తాన్ అప్డేట్లతో పాటు ఆఫ్ఘనిస్తాన్, రష్యా, టర్కీ, బంగ్లాదేశ్ మరియు నాటోకు సంబంధించిన ఇటీవలి అన్ని అప్డేట్లను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఎప్పటిలాగానే మీ మెదడుకు పదును పెట్టే ఒక చిన్న ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. రైస్ కుక్కర్ లో వండిన అన్నం తింటే ఏ వ్యాధి వస్తుంది? ఆప్షన్ ఏ క్యాన్సర్, ఆప్షన్ బి కిడ్నీ సమస్యలు, ఆప్షన్ సి గుండెపోటు, ఆప్షన్ డి పక్షవాతం. ఈ ప్రశ్నకు సమాధానము నేను మీకు వీడియో చివరిలో చెప్తాను. ఫ్రెండ్స్, మొదటి మరియు ముఖ్యమైన అప్డేట్ గురించి మాట్లాడితే భారత్ పాకిస్తాన్ పై కీలక నిర్ణయం తీసుకుంటూ పాకిస్తాన్ కు చెందిన అన్ని విమానయాన సంస్థల కోసం తన వైమానిక గగనతలాన్ని అంటే ఎయిర్ స్పేస్ ని కూడా బంద్ చేసింది. అంటే ఇప్పుడు పాకిస్తాన్ కు చెందిన ఏ విమానం భారత్ గగనతలంపై ఎగరలేదు. మీకు తెలియజేస్తున్నాం. దీనికోసం భారత్ ఒక అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిని నోటమ్ అంటే నోటీస్ టు ఎయిర్మెన్ అంటారు. ఈ నోటీస్ పైలట్లు మరియు విమానయాన సంస్థలకు ఏదైనా ప్రత్యేక మార్పు లేదా నిషేధం గురించి సమాచారం ఇవ్వడానికి జారీ చేయబడుతుంది. ఈ నోటం ద్వారానే ఈసారి కూడా ఈ సమాచారం ఇవ్వబడింది. భారత్ ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేస్తూ పాకిస్తాన్ కోసం విమాన సేవలను బంద్ చేసింది. కానీ చాలా పెద్ద డెవలప్మెంట్ ఏమిటంటే దీనితో పాకిస్తాన్ పూర్తిగా భయాందోళన స్థితిలోకి వెళ్ళింది. పాకిస్తాన్ లో ఎంత భయం ఉందో ఈ విషయం నుంచి అంచనా వేయవచ్చు. వారు ఇప్పుడు పాకిస్తాన్ నుంచి POK అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కు వెళ్లే అన్ని విమానాలను రద్దు చేశారు. మీరు ఈ మ్యాప్ లో చూస్తే కాశ్మీర్ లో LOC పక్కన ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ భాగం ఉంది. కానీ ఈ POK లో పాకిస్తాన్ కు చెందిన కాశ్మీర్ మరియు లోహర్ వంటి నగరాల నుంచి పెద్ద సంఖ్యలో కమర్షియల్ విమానాలు వస్తూ పోతూ ఉంటాయి. కానీ భారత్ నుంచి వచ్చిన భయం వాతావరణం వారిలో ఎంతగా పెరిగిందంటే వారు అన్ని విమానాలను హఠాత్తుగా రద్దు చేశారు. ఇప్పటికీ భారత్ తన విమాన సేవలను వారి కోసం బ్లాక్ చేసింది. కానీ రాబోయే సమయంలో భారత్ POK పై స్ట్రైక్ కూడా చేయవచ్చు. తదుపరి అప్డేట్ గురించి మాట్లాడితే ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వంతో కలిసి భారత్ ఒక హై లెవెల్ మీటింగ్ నిర్వహించింది. ఇది పాకిస్తాన్ ను ఉలిక్కి పడేలా చేసింది. నిజానికి పాకిస్తాన్తో ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో రాజకీయాల నుంచి సైనిక మోర్చా వరకు ప్రతి ఒక్కరూ తమ స్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. దేశంలో జరిగే సమావేశాల సిలసిల కొనసాగుతుంది. కానీ ఈ సమయంలో కొన్ని సమావేశాలు దేశ సరిహద్దుల వెలుపల జరుగుతున్నాయి. వీటిలో ఒక సమావేశం అందరి దృష్టిని ఆకర్షించింది. నిజానికి ఈ సమావేశం ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వ విదేశాంగ మంత్రి మరియు భారత దౌత్యవేత్తల మధ్య జరిగింది. ఇప్పుడు మీరు ఆలోచిస్తారు, భారత్కు ఆఫ్ఘనిస్తాన్తో ఏమి పని? నేను మీకు చెప్తాను. పాకిస్తాన్ ఒకవైపు భారత్తో, మరోవైపు ఆఫ్ఘనిస్తాన్తో సుదీర్ఘ సరిహద్దును కలిగి ఉంది. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ నాయకత్వంలోని ప్రభుత్వం పూర్తిగా భారత్కు మద్దతు ఇస్తుంది. భారత్ కూడా ఆఫ్ఘనిస్తాన్ను తన వైపు తీసుకురావడానికి ఇటీవల ఒక పెద్ద మానవతా సహాయాన్ని పంపింది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య జరిగిన సమావేశంలో రాజకీయ మరియు దౌత్యపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని వాణిజ్యాన్ని కూడా పెంచడానికి చర్చలు జరిగాయి. ఇలాంటి సమయంలో ఆఫ్ఘనిస్తాన్తో కలిసి భారత సమావేశం నిర్వహించడం పాకిస్తాన్ను పదే పదే ఆలోచించేలా చేస్తోంది. భారత్ వీరితో కలిసి పెద్ద దాడికి సిద్ధమవుతుందా అని. అయితే ప్రస్తుతానికి భారత ఉద్దేశం ఆఫ్ఘనిస్తాన్ ద్వారా పాకిస్తాన్ పై దాడి చేయడం కాదు, కానీ దానితో స్నేహాన్ని పెంచడం. తద్వారా పాకిస్తాన్ భారత్ కు ఇబ్బంది కలిగిస్తే ఆఫ్ఘనిస్తాన్ కూడా భారత్ తో చేయి కలిపి నిలబడగలదు. ఇంకా తదుపరి అప్డేట్ గురించి మాట్లాడితే స్వీడన్, అమెరికా నిర్వహించే నాటో వంటి పెద్ద మరియు
ముఖ్యమైన సైనిక సంస్థల సభ్యదేశం. భారత్ కు ఆయుధాల జాబితాను పంపిందని వార్తలు వస్తున్నాయి. మీకు తెలియజేస్తున్నాం, స్వీడన్ భారత్ కు పంపిన ఈ ప్రమాదకర ఆయుధాలు ఒక రకమైన చిన్న రాకెట్ లాంచర్లు. వీటిని ఇప్పటికే పిఓకేల విధ్వంసం సృష్టించడానికి ఉపయోగించారు. నిజానికి స్వీడన్ నాటో సభ్య దేశం కావడం వల్ల వారి వద్ద ఆయుధాలకు సంబంధించిన అనేక సాంకేతికతలు ఉన్నాయి. ఇవి సాధారణ దేశాల వద్ద ఉండవు. ఎందుకంటే నాటో అనేది చిన్న సంస్థ కాదు, 32 దేశాల సంస్థ. ఇందులో చాలా దేశాలు రక్షణ సాంకేతికతలో చాలా నైపుణ్యం కలిగి ఉన్నాయి. ఈ దేశాలు చాలా వరకు రక్షణ సాంకేతికతను ఒకరితో ఒకరు పంచుకుంటాయి. దీనివల్ల వారు ఆయుధాల తయారీలో నైపుణ్యం సాధించారు. ప్రస్తుత అప్డేట్ ను చూస్తే ఈ దేశంలోని ఒక ప్రసిద్ధ రక్షణ సంస్థ సాబ్ భారత్ మరియు పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య భారత్ కు 84 అనే యాంటీ ఆర్మర్ ఆయుధాన్ని ఇచ్చింది. ఇది షార్ట్ రేంజ్ కాంబాట్ కు అత్యంత అనువైనది. అంటే ఈ ఆయుధం సమీప దూరాల్లో ఘాటుగా దాడి చేయడంలో నైపుణ్యం కలిగి ఉంది. ఇది ఒక షార్ట్ రేంజ్ రాకెట్ లాంచర్ కావడం వల్ల దీనిని ట్యాంకులు, బంకర్లు లేదా దాక్కున్న శత్రువులపై వేగవంతమైన మరియు ఖచ్చితమైన దాడి చేయడానికి ఉపయోగిస్తారు. ఇది భుజంపై పెట్టుకొని ఉపయోగించబడుతుంది. ఇది ఒక సింగిల్ యూజ్ రాకెట్ లాంచర్. దీనిని ఒకసారి ఉపయోగించిన తర్వాత విసిరివేస్తారు. కానీ పాకిస్తాన్ వంటి దేశాలపై సర్జికల్ స్ట్రైక్ చేయడానికి లేదా సమాధానం ఇవ్వడానికి ఇది మనకు ఉత్తమం. ఎందుకంటే ఇది తేలికైనది మరియు పోర్టబుల్ కావడం వల్ల సైనికులు దీనిని భుజంపై పెట్టుకుని ఉపయోగించవచ్చు. దీని విస్ఫోరణం క్షణాల్లో శత్రు స్థావరాలను నాశనం చేసే సామర్థ్యం కలిగి ఉంది. తదుపరి అప్డేట్ గురించి మాట్లాడితే టర్కీ. ఇది ఎప్పుడు కాశ్మీర్ విషయంలో మనపై విషం చిమ్మేది. ఈసారి ఇప్పటికే భయపడింది మరియు భారత్ కు వ్యతిరేకంగా ప్రకటనలు చేయడంలో చాలా సార్లు ఆలోచిస్తోంది. బంగ్లాదేశ్ పరిస్థితి కూడా అలాంటిదే. ఎందుకంటే బంగ్లాదేశ్ ఇక్కడ నుంచి పాకిస్తాన్ కు మద్దతు ఇవ్వగలిగిన ఇప్పుడు బంగ్లాదేశ్ దృష్టిని మయన్మార్లోని అరాకాన్ ఆర్మీ తన వైపు ఆకర్షించింది. ఇది బంగ్లాదేశ్ వైపు ముందుకు వస్తుంది. రాబోయే సమయంలో బంగ్లాదేశ్లో ఆక్రమణ ప్రారంభించకపోవచ్చు. అందుకే గూఢచార వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం పాకిస్తాన్కు సహాయం చేయడం అటుంచి వారు స్వయంగా మయన్మార్కు వ్యతిరేకంగా పెద్ద సైనిక సన్నాహాలు చేస్తున్నారు. ఇవి భారత్ మరియు పాకిస్తాన్కు సంబంధించిన ఈ రోజు కొన్ని ముఖ్యమైన వార్తలు. మిగిలినవి భారత్ పాకిస్తాన్కు గట్టి సమాధానం ఇవ్వడానికి పూర్తి దౌత్యపరమైన చర్యలతో ముందుకు సాగుతోంది. దీనికోసం భారత్కు అభినందనలు తెలపండి, మర్చిపోవద్దు. మరియు ఈ వీడియోను లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. తద్వారా వారికి కూడా సమాచారం అందుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా, ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ ప్రశ్నకు సమాధానము ఏ, క్యాన్సర్.